మీకా గ్రంథం 1వ అధ్యాయం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరస్తాయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలె చేసెదను. ద్రాక్ష చెట్లు నాటతగిన స్థలముగా దాన్ని ఉంచెదను. దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య అయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యవగు దాని జీతముగా మరల ఇయ్యబడును. దీన్ని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరివై నక్కలు అరచున్నట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజేయవద్దు. అచట ఎంత మాత్రమును ఏడవవద్దు. బేత్లెహేయుఫ్రాలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి, దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపొమ్ము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతేజేలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మరోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మెరేషెతగ్తు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అకీజు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవే యుండును. మరేసా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీయులలోని గనులు అదుల్లామునకు పోవుదురు. సీయోను, నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరువ గద్దవలె నీ బోడితనము కనపరుచుకొనుము.